ఈ నెల 10 నుండి జరగనున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. నేడు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గోదావరి తీరంలో లోతైన ప్రదేశాలను గుర్తించి భక్తులు ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామన్నారు. ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం జరిగే శేషప్ప కళా వేదిక వద్ద ఇరుకుగా మారుతుందని, కళ్యాణం జరిగే ప్రదేశాన్ని మార్చడం కోసం దేవాదాయ శాఖకు లేఖ రాసినట్లు వెల్లడించారు. అటు కూడా కష్టంగా దిగుతారు. దాంతో ప్రికాషన్ సపోజ్ అటు పాయింట్ రావాలమ్మ రావాలి, వేడి వేడి కరకర పంచమించికి రావాలి. ఆ విజయ్ కూర్చోడానికి లోపల కదా ఇప్పుడు 3 వర్షాలు కొంచెం చిన్న కళ్యాణ దాతలు ఇవన్నీ ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఈ గారు చెప్పింది ఇదంతా పోడ్కాస్ట్ అయితే లేనట్టుంది కదా. నెక్స్ట్ 10 days కరెక్ట్ అంటే ఇలా వెళ్తున్నారు సార్. ఇట్లా సార్ ఇక్కడ నుంచి అంటే స్టేజ్ ఇది. ఈ నెల మనకి 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్న ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల పరంగా మనం ఆల్రెడీ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో ఆ మీటింగ్లో తీసుకున్న డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది, ఏంటి పరిస్థితులు ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ప్రికాషనరీ యాక్టివిటీస్ ఏమేమి తీసుకోవాలి దాని మీద రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. సో లాస్ట్ టైం అరౌండ్ 3 to 3.5 lakhs పాపులేషన్ రావడం జరిగింది. సో ఈసారి ఒక 10% ఎక్స్ట్రా తీసుకొని మొత్తం 4 లక్షల మంది వచ్చినా కూడా మనం ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి అని దీని మీద మనం మీటింగ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో దానికి సంబంధించి రివ్యూ మీటింగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అండ్ దీనికి సంబంధించి మనకి మున్సిపల్ దీంట్లో నుంచి సుమారుగా 150 మంది మనకి వేరే మున్సిపాలిటీల నుంచి కూడా తీసుకొచ్చి మల్టీపర్పస్ వర్కర్స్ అందరూ కూడా 150 మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ క్లీన్లీనెస్ యాక్టివిటీస్ అన్ని కూడా 10 days చేయడం జరుగుతుంది. అండ్ టాయిలెట్స్ కూడా మనకి కొత్త కన్స్ట్రక్షన్ చేసి ఇమీడియట్ టాయిలెట్స్ ఒకటి మనం క్రియేట్ చేస్తాం ఈ దగ్గరలో ఉన్నవి. ఇది కాకుండా ఉమెన్ కోసం బస్ టాయిలెట్స్ అనేవి పక్క మున్సిపాలిటీ నుంచి 3 తీసుకురావడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ కళ్యాణం జరిగే ప్లేస్ కూడా వేరే చోటికి మనం ఎదుకవుతుందని చెప్పి వేరే చోటికి షిఫ్టింగ్ కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ రోజు కానీ రేపు కానీ దాని మీద డెసిషన్ మనకి దేవాదాయ శాఖ నుంచి రాబోతుంది. సో ఆ ప్లేస్ కూడా మనం విజిట్ చేసి మనకి 11వ తారీఖు ఇప్పుడు కళ్యాణం జరగబోయే టైంకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, కొద్దిగా మొరం అవసరం పడుతుందని చెప్తా ఉన్నారు. కొద్దిగా జేసీబీలో ఆల్రెడీ పెట్టామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు. ఇది కూడా విజిట్ చేసి ఆ కళ్యాణం కోసం ఆ ప్లేస్ని రెడీ చేసి, కళ్యాణం కూడా ఎక్కువసేపు పడుతుంది కాబట్టి అక్కడ కూడా కొన్ని టెంపరీ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూడా మనము ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. కళ్యాణం ఇక్కడ అక్కడ ఏం కాదని క్లియర్ అవుతుందని చెప్పి వేరే ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేది ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అక్కడ మంచిగా అవుతుంది, భక్తులందరికీ కూడా బాగా జరుగుతుంది, బాగా వీక్షించవచ్చు అనే ఉద్దేశంతో ప్రపోజ్ చేయడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ అనేది మనం దేవాదాయ శాఖ పంపించడం జరిగింది. అక్కడ డెసిషన్ తీసుకోవడం జరిగింది.